మతాల్లో కల్లా అతి గొప్ప మతం ఏమిటి? వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 21. మనందరికీ ముందే తెలుసు, మన వేద శాస్త్రాలలో దేవుడి యొక్క నామాలు, లీలలు, రూపాలు, గుణాలు, లోకాలు, ఆయుధాలు, అలంకరణ, అన్ని విషయాలు, విధానాల గురించి విపులంగా, స్పష్టంగా, మధురంగా వర్ణించబడ్డాయి. ఈ స్థాయి వివరణ ఇతర ఏ మత గ్రంథాలలో కూడా వివరించబడి ఉండదు. ఇతర మత గ్రంథాలలో స్వర్గం మరియు నరకం గురించి వింటాము, కానీ వాటి గురించి స్పష్టంగా కూడా వివరించబడి ఉండదు. అయితే మన వేద శాస్త్రాలలో వైకుంఠం గురించి, బృందావనం గురించి, అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది, జీవులు ఎలా జీవించేవి అన్ని సూక్ష్మ వివరాలతో వివరించబడి ఉంటాయి. ఇతర మత గ్రంథాలలో దేవుడు ఎలా ఉంటాడు, ఆయన యొక్క స్పష్టమైన రూపం గురించి కూడా సరిగ్గా వర్ణించబడి ఉండదు. కానీ మన వేద శాస్త్రాలలో దేవుడు ఎలా ఉంటాడు, ఆయన కన్నులు ఎలా ఉంటాయి, రూపం ఎలా ఉంటుంది, వర్ణం, అలంకరణ, లీలలు అన్నీ చక్కగా వివరించబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, a² + b² + 2ab అని రాసి ఉంటే పీజీ చేసిన వ్యక్తి వెంటనే a+b² ఫార్ములా అని గుర్తుపడతాడు. కానీ ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ చదివే పిల్లవాడు దానిలో a, b, 2 అనే అక్షరాలు మాత్రమే చూస్తాడు. ఎందుకంటే వాడికి తెలియదు అది ఫార్ములా అని. వాడి జ్ఞానం ఆ స్థాయికి మాత్రమే పరిమితం. అలాగే మన వేద శాస్త్రాలలో పొందుపరిచి ఉన్న జ్ఞానం కూడా అత్యధికమైన స్థాయికి చెందినది. అందరూ దానిలోని అంతరంగం వెంటనే అర్థం చేసుకోలేరు. ఇతరుల మత గ్రంథాల యొక్క స్థాయి చిన్న పిల్లవాడికి ఉన్న జ్ఞానంతో సమానం. మన వేద శాస్త్రాలు అతి ప్రాచీనమైనవి, శాశ్వతమైనవి, జ్ఞానమైనవి, అన్ని ధర్మాలకి మూలమైనవి. అవి కాలానికి లోబడని ధర్మం, ఎప్పటికీ మారని సత్యం. ఇది మతం కాదు, ఇది జీవన విధానం. ఇదే శాశ్వత సత్యం, అదే సనాతన ధర్మం. అన్ని మతాల కంటే అదే గొప్పది. సనాతన ధర్మం మాత్రమే గొప్పది. మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. హరే కృష్ణ.